హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత. ఏంటి కుక్కర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను న్యూ ఇయర్కి ఇంట్లోనే కేక్ రెడీ చేశాను. ఎంత బాగా పొంగిందో చూడండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా హైజీనిక్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నేనైతే కేక్స్ ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి మా పాప బర్త్డేకి ఏ చిన్న సెలబ్రేషన్ అయినా నేను ఇంట్లోనే కేక్ రెడీ చేస్తాను. ఇలా చేసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ స్పాంజ్ ఇలా ఎంత బాగా పొంగిందో చూడండి. ఇది ఎగ్ కేక్, కూల్ కేక్ రెడీ చేస్తున్నాను 1 kg. నేను ఆల్రెడీ బేస్ రెడీ చేసుకున్నాక ఈ వీడియో తీసాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తానండి ఈ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో. ఇది విప్పింగ్ క్రీము 1 లేయర్ పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ చాక్లెట్ గనాచా. మనకు విప్పింగ్ క్రీము అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అది బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్టిక్కీగా ఉండాలి, అప్పుడే మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను సెకండ్ లేయరు చాక్లెట్ గనాచా, ఫస్ట్ లేయర్ చాక్లెట్ గనాచా, సెకండ్ లేయర్ నేను బటర్ స్కాచ్ ఫిల్అప్ చేస్తున్నాను. కేక్ నేర్చుకోవడం వస్తే చాలండి, మనం లేయర్స్లలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్క లేయర్ చేంజ్ అవ్వచ్చు. ఒకటే లేయర్ ఒకటే సేమ్ పెట్టుకోవాలని లేదు. నేను ఫస్ట్ లేయర్ చాక్లెట్ గనాచా పెట్టాను, సెకండ్ లేయర్ ఏమో ఇలా బటర్ స్కాచ్ పెట్టాను. మనం షుగర్ సిరప్ కంపల్సరీ మంచిగా కూల్ కేక్కి బాగా షుగర్ సిరప్తో అది ముంచేయాలి. అంటే ఇట్లా చేతితో టచ్ చేసినప్పుడు ఇట్లా తడిగా అనిపించాలి, అప్పుడే కూలింగ్ అనేది బాగుంటుంది ఇట్లా జ్యూసీగా తినేటప్పుడు. ఈ విప్పింగ్ క్రీము మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ అయినా కేక్ అనేది బాగా రాదు. సమ్మర్లో అయితే చాలా కష్టము. అప్పుడు నాకు చాలా సమ్మర్లో నేర్చుకున్నాను. అప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది ఎంత బ్లెండ్ చేసినా కానీ ఎంబటే లిక్విడ్ అయిపోయేది. అప్పుడు ఒక చిన్న టిప్ యూట్యూబ్లో చూసాను. విప్పింగ్ క్రీమ్ ఇట్లా బ్లెండ్ చేసినాక ఒక 20 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టి కేక్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఇలా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అని. ఆ టిప్ నాకు బాగా యూజ్ అయింది. ఇంకొక టిప్ ఏంటంటే, మనం విప్పింగ్ క్రీమ్ని ఇట్లా బ్లెండ్ చేసేటప్పుడు కింద ఒక బౌల్లో ఐస్ ముక్కలు వేసుకోవాలి, అప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది. నాకు ఈ 2 టిప్లు అయితే బాగా యూజ్ అయ్యాయి. ఇది నేను ప్రొఫెషనల్ కాదు కదండి, అందుకే ఇలా ఫస్ట్ కోటింగ్ నేను ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటాను 1/2 hour. ఎలా అంటే ఇప్పుడు గోడకు ఒక కోటింగ్ వేస్తాం కదా సున్నం, అలాగే సెకండ్ టైం వేస్తాం కదా అప్పుడు నీట్గా వస్తుంది కదా, అలాగే నేను ఇక్కడ ఫస్ట్ కోటింగ్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. జస్ట్ ఇది షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ ఏం లేదు, షుగరు అంటే కూల్ వాటర్లో ఇలా కొంచెం ఒక 2-3 స్పూన్ షుగర్ వేసుకొని అది స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లోనే. చాలా హైజీనిక్గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వైరల్ అయింది కదా, బయట కేక్స్ తినడం వల్ల క్యాన్సర్స్ అనేక రోగాలు వస్తాయని, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. వాళ్ళు యూజ్ చేసే ప్రీ మిక్సింగ్ కానీ లేదా కెమికల్స్ కలర్స్ ఉంటాయి కదా అవి కానీ, ఇలా మనం కలర్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. కలర్స్ అంటే జెల్ కలర్స్ బెటర్ అంట, కానీ నేను ఇక్కడైతే ఏ కలర్స్ యూజ్ చేయట్లేదు. నేను దీనిపైన చాక్లెట్ గనాచాతో ఫిల్ చేస్తాను. అది చాలా బాగుంటుంది చాక్లెట్ గనాచా. ఇప్పుడు కేక్స్ రెడీ చేసినప్పుడు కేక్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ టైం అయితే నాకు అంత బాగా రాలేదు. సెకండ్ టైం కూడా ఓకే, థర్డ్ టైం బెటర్ అనిపించింది. ఇంకా 4th టైం నుంచి అయితే నాకు చాలా బాగా వచ్చిందండి. నాకు ఎప్పుడైతే నేను ఇంట్లో రెడీ చేయడం నేర్చుకున్నానో బయట కేక్స్ అయితే తేవడమే మర్చిపోయాము. చిన్న సెలబ్రేషన్స్ అయినా నేను ఇంట్లోనే హ్యాపీగా తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషను ఇదే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఇక్కడ చూడండి, కేక్ని నేను చాక్లెట్ గనాచాతో మొత్తం ఫిలప్ చేశాను. వీళ్ళందరికీ బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది టేస్ట్ అని అంటున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ చూపిస్తాను కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో. అంతకంటే ముందు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇయర్ నుంచైనా నేను వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను.